మన ఆహ్వానం మేరకు సయ్యద్ గారు రావటం నిజంగానే చాలా సంతోష విషయం. ఎందుకంటే ఇలాంటి వాతావరణం మరింతగా రావాలంటే మన ప్రిన్సిపల్ గారు కూడా మనకి సహాయంగా ఉండడం చాలా సంతోషం. అలాగే ఆయన చేతి మీదుగా ఈరోజు ఈ జెండా వందన కార్యక్రమం జరుగుతుంది. కావున తప్పకుండా అందరూ రావాల్సిందిగా కోరుతున్నా. థ్యాంక్ యూ. ఇప్పుడు మన చైతన్య ప్రిన్సిపల్ గారు చేతుల మీదుగా జెండా వందన కార్యక్రమం జరుగుతుంది. ఆయనకి ఈ కార్యక్రమం నిర్వహించాల్సిందిగా కోరుతున్నాం. గీతం పాడదాం. జనగణ మన వినాయక జయ హే భారత భాగ్య విధాత ఆగిదామని వెళ్దాం వీడియో జలధి తరంగా తబస్నా మే జాగే తబ శుభాశిష మాగే గాహే తబ జయ గాతా జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే జయ హే. ఇప్పుడు ప్రతి సంవత్సరం అలాగే ఫౌండరీ మేస్త్రి గారి ప్రతి ఒక్కరు భారతీయ అనేది ఒక మన దేశం పట్ల గౌరవం పట్ల ఇలాగ నిర్వహించడం అనేది నిజంగానే సంతోషం విషయం. ఇప్పుడు గారికి ఒక రెండు మాటలు అమూల్యమైన రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. ఎన్నో కులాలు మతాలు ఉన్న అందరు కలిసి జరుపుకునే పండుగ మన గణతంత్ర దినోత్సవం. సో ఈ పండుగ నాడు ఏ కులము ఇంకోటి ఏదైనా సరే అడ్డు కాకుండా అందరం కలిసి మనం దీన్ని జరుపుకుంటూ ఉంటాం. సో ఈ గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి? జెండా ఎగరవేయడం, ముందు మాట్లాడుకోవడం, వెళ్ళిపోవడం, ఇది మనకు తెలిసింది. దీని గురించి మనం తెలుసుకోవాలంటే ఒక చిన్న విషయం తెలుసుకోవాలి. మన స్వాతంత్రం 1947లో వచ్చింది. సో వచ్చిన చాలా వాళ్ళ యొక్క ప్రాణాలు స్వతంత్రం తీసుకోగలిగాం. సో స్వతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ టాస్క్ ఏంటంటే భారతదేశాన్ని ఎలా నిర్మించాలి, నిబంధనలు ఏంటి, రూల్స్ అంటాం దాన్ని, అవి ఎలా ఉండాలి, జనాలు ఎలా ఉండాలి, పరిపాలించే వాళ్ళు ఎలా ఉండాలి, ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారు భారతదేశం మొత్తం కూడా. సో ఆ టైంలో మన బాబురావు అంబేద్కర్ గారు ఆయన తన ఇంట్రెస్ట్ గా తీసుకొని దీన్ని రాజ్యాంగాన్ని రూపొందించారు. దానికి దగ్గర 2 సంవత్సరాల పై టైం పడి రాజ్యాంగాన్ని ప్రిపేర్ చేసి పరిపాలకులు ఎలా పరిపాలించాలి, జనాలు ఏ విధంగా ఉండాలి, వాళ్ళకి అవసరాలు ఏంటి, వాళ్ళకి ఏ సొసైటీ ఎన్నో కులాలతో కలిసి పెరుగుతున్నామంటే రాజ్యాంగం వల్లనే. సో ఈ రోజు మనం దాని గురించి ఆలోచించుకొని మాట్లాడుకుంటున్నామంటే అప్పట్లో ప్రాణత్యాగాలు అంబేద్కర్ గారి ఈ రాజ్యాంగం అంటే అనుకోవచ్చు మనం. సో దాని గురించి మనము మన ప్రెసిడెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన్ని గుర్తు చేసుకుంటూ మన విజయవాడలో పీడబ్ల్యూడీ రోడ్స్ ఆయన యొక్క 125 అడుగుల విగ్రహాన్ని కూడా నిర్మించారు. సో ఇప్పుడు ఇలాంటిది ఏది కూడా భారతదేశంలో జరగదు, మన ఆంధ్రప్రదేశ్ లోనే జరిగింది. సో దానికి మనం ఎంతో గర్వంగా ఉండాలి. అండ్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనం
మన రాష్ట్రం ప్రకారంగా మనం ఎంత బాధ్యతగా ఉంటున్నాం. ఆ బాధ్యత అనేది ఎంతైతే పరిపాలకులకు ఉంటుందో మనది కూడా అంతే విధంగా ఉంటుంది. సో దయచేసి నా విన్నపం ఏంటంటే, నన్ను ఇక్కడ పిలిచారు ఈ రాఘవ గారి షాప్స్ మొత్తం యూనియన్ కలిసి ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. మీరందరూ కూడా ఎంతో బాధ్యతగా ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. అండ్ మీరు కూడా మన నలుగురికి చెప్పి వాళ్ళందరితో కూడా ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నారండి. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఇది అమూల్యమైన మాటలు మనతో పంచుకున్నందుకు. అలాగే థ్యాంక్స్ చెప్పాల్సింది ఏంటంటే, మన ఈ ఏదైతే లారీ అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా మనకి ప్రతిసారి వాళ్ళు మనకి తోడుగా ఉంటారు. కాజీమన్న ఉన్న లారీ అసోసియేషన్ వాళ్ళు. అలాగే ఈ కాంప్లెక్స్ లో ప్రతిసారి ఘనంగా జరగడం అనేది ఇంతగా ఘనంగా నిర్వహిస్తున్నామంటే కేవలం మనం ఐక్యమత్యమే అనేది చెప్పుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ వచ్చినందుకు. అలాగే ప్రిన్సిపాల్ కూడా థ్యాంక్ యూ సార్.